పాములు పట్టేటోడు పాము కాటుకే పోయినట్టు ఈ రివ్యూలు చెప్పుకుంటూ నేను కూడా ఈ మూవీకి రివ్యూ చేద్దామని అయితే షెడ్కి వెళ్ళిపోయాను భయ్య. ఎందుకు చూసానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ నాకు. యాక్చువల్లీ నిన్న నైట్ మూవీస్ చూడడానికి ఏం లేవు. మీరు ఎలా చూస్తావు బ్రో ఇవన్నీ అని అడుగుతారు, కానీ నాకు నిన్న నైట్ మూవీస్ ఏం లేవు చూడడానికి. సరే టైం పాస్ అని చెప్పి జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తే అందులో విన్ ఆఫ్టర్ 7 days అని చెప్పి ఒక హారర్ మూవీ కనిపించింది భయ్య. సరే ఓపెన్ చేస్తే అది ఇండోనేషియన్ హారర్ మూవీ. తెలుసుగా మనకి ఇండోనేషియన్ హారర్ అంటే చెవులు కోసేసుకుంటాం, ఎప్పటి నుంచో మన రివ్యూస్ పెడుతున్నాం. సరే అని చెప్పి చూద్దాం అనుకున్నా. పైగా అది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, అంటే ట్రూ క్రైమ్ ఇన్సిడెంట్ అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సరే అని చెప్పి చూడడం స్టార్ట్ చేశా. అప్పటికి స్టార్టింగ్ సిగ్నల్స్ వచ్చాయి చూడొద్దని చెప్పి. ఏంట్రా అంటే సబ్ టైటిల్స్ లేవు, జస్ట్ హిందీ లాంగ్వేజ్ అంతే. సరే హిందీ డబ్బింగ్ మనకి ఎలాగో వచ్చు కదా అని చెప్పి అయినా సరే చూడడం స్టార్ట్ చేసాం భయ్య. ఆ పోస్టర్ ఇంట్రెస్టింగ్ అనిపించి అదే నేను చేసిన పెద్ద తప్పు. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. పొరపాటున జియో హాట్స్టార్ లో ఈ విన్ ఆఫ్టర్ 7 days న్యూ రిలీజ్ అని అయితే ఉంటుంది అనమాట. పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి చూడడానికి ట్రై చేయకండి భయ్య. దానికి బదులు క్రోమ్ లోకి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ గురించి అయితే కేసు సెర్చ్ చేయండి. ఆ కేసుని చదివితేనే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటా. ఇది చూడడం కన్నా విజువల్లీ అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అంత వర్స్ట్ గా ప్రెజెంట్ చేశారు. యాక్చువల్లీ నేను కేసు డీటెయిల్స్ కూడా చూశాను, అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు ఈ కేసు ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక హైవే షాట్ అయితే ఇద్దరు చనిపోయి ఉంటారు. అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్ అని అయితే అనుకుంటారు. బట్ కానీ అది మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. కొంతమంది బైకర్స్ గ్యాంగ్ వాళ్ళని పట్టుకుని చంపేస్తారనమాట. దాన్ని వీళ్ళు ఎలా చూపిస్తారంటే ఫుల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఒక చాలా సెన్సిటివ్ కేసుని అండ్ చాలా సెన్సిటివ్ టాపిక్ ని ఫుల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఒక గోస్ట్ టెంప్లెట్ కింద మార్చేసి ఎంత రోత చేయాలో అంత రోత చేస్తారు భయ్య. ఓల్డ్ గోస్ట్ టెంప్లెట్స్ ని తీసుకుని వాటితో భయపెట్టడానికి ట్రై చేసి ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి, అది సాల్వ్ చేసుకోవడానికి ఆ అమ్మాయే తిరిగి మళ్ళీ గోస్ట్ కింద ఆ ఫ్రెండ్స్ లోకి వచ్చిందని, ఆ అమ్మాయి ఆ కేసు ఎలా జరిగింది మమ్మల్ని ఎలా చంపేశారని ఆ గోస్ట్ రూపంలో వచ్చి చెప్పుకోవడం, అది వీళ్ళ మనకు చూపించడం, అది చూసి పోలీసులు కేసు సాల్వ్ చేయడం, ఇదంతా చూపిస్తారన్నమాట. నాకు పిచ్చి లేచింది ఇదంతా చూసాక. ఏం చూపిస్తున్నారా, ఎందుకు అంత సెన్సిటివ్ కేసుని ఎంతలా డీల్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే అక్కడ గోస్ట్ టెంప్లెట్ ని యూజ్ చేసుకునేంత అవకాశం లేదు. వీళ్ళ అమాయకం ఇరికించారనమాట. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అదే చనిపోయారో వాళ్ళ మీద బైకర్ గ్యాంగ్ ఏం చేసింది అన్నది విజువల్ చూపిస్తారు. చాలా ఘోరంగా చూపిస్తారు భయ్య. మరీ బ్రోటల్ గా చూపిస్తారు. మరీ విజువల్లీ చూడడం కూడా చాలా ఇబ్బంది పడేలా చూపిస్తారన్నమాట. నాకైతే చాలా చిరాకు వచ్చింది. అసలు ఒక సెన్సిటివ్ కేసుని ఎంత దరిద్రంగా చేయొచ్చా, ఎంత ఘోరంగా చూపించచ్చా అని ఫీల్ వచ్చింది భయ్య. సినిమాటిక్ బట్టి తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఎలా గోస్ట్ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ క్రియేట్ చేద్దాము ఇలాంటి కేసెస్ అనుకుంటే మాత్రం చాలా కష్టం. లిటరల్లీ రిగ్రెట్ అయ్యాను నేను సినిమా చూసినప్పుడు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు భయ్య. ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. క్యారెక్టర్స్ అంతా ఎమోషనల్లీ డీప్ గా చూపించారు. చాలా లైట్ హార్టెడ్ వేలో చూపిస్తారు. ఈవెన్ ఆ గోస్ట్ సీన్స్ అన్న ఏమైనా బాగున్నాయంటే అవి కూడా బాగాలేదు. ఎక్కడ కూడా సినిమా నాకైతే అంత ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్లీ ఆ డ్రామా కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఈ సినిమా అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం నేనైతే వెళ్ళి క్రోమ్ లో కూడా ఆ కేసు గురించి అయితే డీటెయిల్స్ చూశాను. ఓకే ఇది జరుగుతా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అనవసరంగా మూవీ చూసిన అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు, చూడొద్దు. లేదు ఎలా ఉన్నా చూస్తాము తెలుసుకోవాలనుకుంటే కనుక జియో హాట్స్టార్ లో ఉంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. హిందీ వచ్చి అనుకుంటే ట్రై చేయండి భయ్య. నాకు మాట్లాడడం ఏం రాదు, బట్ చూస్తే నాకు అర్థమైపోతుంది హిందీ. నేను చాలా సినిమాలు హిందీలో కూడా థియేటర్ లో చూసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే నా దరిద్రం కొద్ది చూశాను. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను కదా, తెలుస్తుంది నేను ఎంత రాడ్లు అనుభవిస్తున్నానని. సో అందుకే షేర్ చేస్తానా. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. మీ ఒక్క ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకు ఏమైనా పోల్స్ కానీ పోస్టులు కానీ చేద్దాం అనుకుంటే అక్కడ మీరు మాట్లాడొచ్చు. నేను కూడా మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.